సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ గ్రాఫ్ అనే క్లాస్‌ని క్రియేట్ చేశాను. గ్రాఫ్స్ అనే క్లాస్‌ని. సో నేను ఎఫిషియన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ కోడ్ అన్నమాట. అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్. సో మనం ఇందులో ఫుల్ కోడ్‌ని చూద్దాం. ప్రైవేట్ int b అంటే it will represents number of vertices in the graph. Private int e number of edges in the graph, and private int I'm creating the size of the adjacency matrix. Next we have to access the variables public graphs int nodes. Next nodes వీటిని యాక్సెస్ చేసుకోవాలంటే this dot v equals to nodes, this dot e equals to మనకి ఒక గ్రాఫ్ లో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే మనం దీన్ని 0 కింద పెట్టుకుంటాం. దిస్ డాట్ adjacency matrix is equals to new int nodes. నెక్స్ట్ ఈ కన్స్ట్రక్ట్ అయిపోయింది. పబ్లిక్ నెక్స్ట్ మనం మెథడ్ ని కాల్ చేయాలి. పబ్లిక్ వాయిడ్ యాడ్ ఎడ్జ్ int u comma int v ఆ తర్వాత adjacency matrix u v. adjacency matrix 1, adjacency matrix v, next u equals to 1 ఆ తర్వాత మనం ఈ టూ కండిషన్స్ సక్సెస్ అవుతానే కదా, ఈ టూ కండిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ అనేది ఇంక్రీజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు నాకు 0లో ఉంది, ఆ 0లో అయిన తర్వాత 1 కింద ఈ ఫస్ట్ కండిషన్ ఫస్ట్ పాస్ అయిందనుకో 1, సెకండ్ పాస్ అయిందనుకో 2, అలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయో చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్ టు స్ట్రింగ్, నెక్స్ట్ string builder s is equals to new string builder s dot append v plus vertices in the graph. Next e number of edges in the graph. నెక్స్ట్ మనం ఒక లూప్ ని క్రియేట్ చేయాలి. ఆ లూప్ క్రియేట్ చేసిన ద్వారా మనకి అదనేది మ్యాట్రిక్స్ ఫామ్ లో ప్రింట్ అవుతుంది అనమాట. ఫర్ int v equals to v equals to 0, v less than v plus plus. Next s dot append v plus. నెక్స్ట్ ఇంకొక లూప్ int w adjacency matrix of v. Next s dot append w ఇది అయిన తర్వాత s dot append slash x. You have to return s dot to string. That's it.
మనం ఇక్కడ మెయిన్ మెథడ్‌లో క్లాస్ అనేది గ్రాఫ్స్ తీసుకున్నాం కాబట్టి గ్రాఫ్స్ f is equals to new graphs 4 అనేది నోడ్ పాస్ చేస్తున్నాం. 4 నోడ్స్ అనేది పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ f డాట్ add adjacency matrix 0, 1 0, 1 కాపీ పేస్ట్ చేస్తున్నాం. లాస్ట్ లో system dot out dot println f. ఓకే, ఇక్కడ 1 2 3 2 3 0. సో రన్ చేద్దాం కోడ్ ని. రన్ కోడ్ ఒకసారి ఎందుకండి చూసారు కదండి ఎలా వచ్చిందో. ఇక్కడ మనం ఇద్దాం ఎడ్జెస్ తర్వాత స్లాష్ అని పెట్టేసి మళ్ళీ రన్ చేద్దాం. చూసారు కదండి 0 1 ఉన్న దగ్గర చెప్తాను. 0 1 ఉన్న దగ్గర చూసారు కదా 0 ఇది మన బాక్స్. ఇలాగుంటాయి నెంబర్స్. 1 2 3 4. అయితే 0 1 ఉన్న దగ్గర ఫస్ట్ 0 1 అనేది పాస్ ఉంది కాబట్టి 0 1 ఉన్న దగ్గర 1 అలా వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద కోడ్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. If you like, please share, subscribe to my channel. This is the code. Okay, na guys? This is the code. Here it is the output. Thanks. If you like, please share, subscribe to my channel.